రైట్, ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు హాట్గా కొనసాగుతున్న వేళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన ప్రాముఖ్యతను సంతరించుకోబోతుంది. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు సెప్టెంబర్ 6వ తేదీన హైదరాబాద్లో జరిగే గణేష్ నిమజ్జన శోభాయాత్రకు ముఖ్య అతిథిగా షా హాజరు కాబోతున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ అంశాలతో పాటుగా బీజేపీ అంతర్గత వ్యవహారాలపై మధ్యాహ్నం 2 నుంచి 3 వరకు కీలక సమావేశం జరగనుంది. కాళేశ్వరం కేసు సీబీఐకి ఇవ్వడం, వరదల నష్టాలు, కాంగ్రెస్ వైఫల్యాలపై చర్చించే అవకాశం ఉందని నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా రాష్ట్ర కమిటీ ఏర్పాటు కోసం ఇప్పటికే ఒకసారి ఢిల్లీకి వెళ్లి వచ్చిన రామచంద్రరావుకు ఈ టూర్లో జాబితాపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అమిత్ షా గణేష్ నిమజ్జన శోభాయాత్రకు వస్తున్నప్పటికీ పార్టీలోని కీలక అంశాలపై చర్చ జరగడంతో పాటుగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి, అమిత్ షా రాక అనేక కీలక రాజకీయ పరిణామాలకు ఏమన్నా కేంద్ర బిందువు కాబోతుందా తెలంగాణలో? రైట్ లక్ష్మీనాథ్, గత కొంతకాలంగా రాష్ట్రంలో జరిగేటువంటి తాజా పరిణామాల పైన కావచ్చు, రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకం తర్వాత మొదటిసారి అమిత్ షా హైదరాబాద్కి వస్తున్నారు. అయితే గణేష్ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు ఈసారి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి వాళ్ళు ఇచ్చినట్టు ఆహ్వానం మేరకు హైదరాబాద్కి ఎల్లుండి మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో అమిత్ షా హైదరాబాద్ చేరుకుంటారు. కరెక్ట్ 1 గంటల 10 నిమిషాలకు బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడి నుంచి నేరుగా ఐటీసీ కాకతీయ హోటల్ కి చేరుకుంటారు. అక్కడ లంచ్ ఏర్పాటు చేస్తారు. అక్కడ మధ్యాహ్నం భోజనం తర్వాత దాదాపు 2 గంటల నుంచి 3 గంటల వరకు కూడా ప్రత్యేక సమావేశం అవుతారు ముఖ్య నాయకులతో. అయితే గత ఏదైతే రామచంద్రరావు నియామకం అయిన తర్వాత రాష్ట్ర కమిటీలలో ఇంకా పూర్తి స్థాయిలో ఇప్పటివరకు నియామకం కాకపోవడంతో ఇప్పటికే 2 సార్లు అటు జేపీ నడ్డాతో పాటు అమిత్ షాని కలవడానికి రామచంద్రరావు మొదటిసారి వెళ్ళినప్పుడు వాళ్ళ అపాయింట్మెంట్ వస్తా మళ్ళీ 2 రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ ఒకసారి వెళ్ళారు. అయితే అప్పుడు పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి కమిటీల పైన చర్చించినప్పటికీ ఇంకా ఎక్కడ కూడా నియామకం కాకపోవడంతో ఆ విషయానికి సంబంధించి కమిటీల నియామకం సంబంధించి కావచ్చు, ఇంకా ఇతరత్ర అంశాలపైన అంటే గత కొంత కాలంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జిల్లాల పర్యటన చేపట్టిన నేపథ్యంలో ఆ జిల్లాల పర్యటనలో కొంత పరిణామాలు చోటు చేసుకోవడము, ఒక వర్గంతో ఇంకొక వర్గం పడకపోవడము, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి కూడా వాళ్ళ యొక్క వ్రాతపూర్వకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడంతో ఆ అంశాలకు సంబంధించి కావచ్చు పూర్తి స్థాయిలో అమిత్ షాతో చర్చించే అవకాశం ఉన్న నేపథ్యం కనబడుతుంది. ఎందుకంటే మొన్న తాజాగా పార్లమెంట్ సభ్యులైనటువంటి కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా రాష్ట్ర పార్టీ కార్యాలయానికి ఫుట్బాల్ తో వచ్చారు. ఎక్కడ కూడా ఏదైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వాళ్ళ నియోజకవర్గంలో పర్యటన ఉన్నప్పుడు స్థానిక ఎంపీ అయినటువంటి విశ్వేశ్వరరెడ్డికి తెలియకుండానే నియోజకవర్గ పర్యటన కొనసాగింది. ఎక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి జిల్లాల అధ్యక్షులు పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వట్లేదు అని చెప్పి కొంత గుర్రుగా ఉన్నటువంటి నేపథ్యం కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలకు నన్ను ఫుట్బాల్ ఆడుకుంటున్నారనే అంశాన్ని తెరపైకి చేస్తూ వాళ్ళు ఇక్కడ ఫుట్బాల్ ని కూడా గిఫ్ట్ గా ఇచ్చారు రాష్ట్ర ఇన్ఛార్జికి. అయితే ఈ నేపథ్యంలోనే వాళ్ళందరినీ కూడా మరొకసారి కలిసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులపైన చర్చించే అవకాశం ఉన్న నేపథ్యం కనబడుతుంది. ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కలిగేటువంటి పరిణామాలకు సంబంధించి కావచ్చు, రాష్ట్రంలో కొంత బీజేపీ పార్టీకి అనువుగా మారడం కూడా మనం చూస్తున్నాము. అయితే పూర్తి స్థాయిలో వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీని బలోపేతం చేయడంతో పాటు జిల్లాల పర్యటనలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పథకాల అమలుకు సంబంధించి పూర్తి స్థాయిలో అంటే అమలు చేయకపోవడం కావచ్చు, ప్రజల్లో ఉన్న సమస్యలను తెరపైకి చేస్తూ కాంగ్రెస్ పరిపాలనలో అంటే ఎత్తి చూపుతూ వాళ్ళ వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ ప్రజల్లోకి వెళ్ళాలనే అంశాలపైన కూడా అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు. అయితే దాదాపు అక్కడ గంట పాటు ఈ సమావేశం జరుపుతారు. తర్వాత 3 గంటల ప్రాంతంలో అదే ఐటీసీ హోటల్లో గణేష్ ఉత్సవ సమితి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు చేసినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ ని ప్రారంభిస్తారు. తర్వాత ఫోటో ఎగ్జిబిషన్ లో పాల్గొంటారు. అక్కడ నుంచి నేరుగా 4 గంటల 10 నిమిషాలకు ఎంజే మార్కెట్ లో నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ ప్రసంగిస్తారు. పూర్తి స్థాయిలో అక్కడ ప్రసంగం కంప్లీట్ అయిన తర్వాత నేరుగా ఇక్కడ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకొని అక్కడ నుంచి నేరుగా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తారు అమిత్ షా. థ్యాంక్ యూ.